శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జిప్ టీవీ. సద్గురు జ్యోతిషాలయం వారి 2024 ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల ఫిబ్రవరి 14వ తారీఖున వసంత పంచమి వస్తుంది. మీ పిల్లలందరినీ కూడాను సరస్వతి దేవాలయం, మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళండి, దర్శనం చేయించండి, వాళ్ళ పుస్తకాలను అక్కడ పూజ చేయించండి. ఓకే, ఇది పెట్టుకుంటే మన ప్రపంచానికి జనవరి 22వ తారీఖున రాజా రామచంద్రస్వామి వారు తన యొక్క రామరాజ్యాన్ని స్థాపించేశారు. మనమందరూ కూడా భారతీయులుగా ఉన్నదానికి గర్వించాలి. మనమందరూ ఇప్పుడు రామరాజ్యం, అసలు సిసలైనటువంటి రామరాజ్యంలో ఉన్నాం. ఇది ఒక గర్వకారణం. 2024 మనకు ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు. సద్గురు జ్యోతిషాలయం ద్వాదశ రాశులందరికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరికీ రాశి ఫలితాలను చెప్పడం జరుగుతుంది. ఇందులో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఇదొక గణితం. దాన్ని లెక్కించి ఆ యొక్క గ్రహాల యొక్క కదలిక గమనాల ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, జాతకం తెలుసుకోవాలి, కానీ అది జీవితం కాదు. పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం. బాగా గుర్తుపెట్టుకోవాలి, జాతకం ఎంత కావాలో అంతే తీసుకోవాలి. అదే జీవితంగా అదొక యాసగా ఉండకూడదు. మీ యొక్క మేము చెప్పే ఈ యొక్క జాతకం అంతా కూడాను, మా యొక్క మాస ఫలితాలన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది, ఆ రాశి ఫలితాలు ఉంటుంది. దాని ప్రకారమే మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. అక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిపి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి. లేదా గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నాము, అలా అనుకున్న వాళ్ళకి మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని మెన్షన్ చేయాలి. మా ఈ కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయాలి, కాల్ చేయకూడదు. మీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. చేసిన తర్వాత 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళు ఖచ్చితంగా జాతకం అడగకూడదు. ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగనే కూడదు. కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయి అప్పులు బయట ఎలా పడాలని మాత్రం అడగకూడదు. మీరు వ్యాపారమో ఉద్యోగమో చేసి అప్పులు తీర్చుకోవాలి. 60 సంవత్సరాల పై చెలుకు వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే వారు అన్ని వసంతాలను పొంది ఉంటారు కాబట్టి 60 సంవత్సరాల పై చెలుకు వారు అడగాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకం, విద్య ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వివాహం ఎప్పుడవుతుంది, సంతానం ఎప్పుడవుతుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, భూమి ఏమైనా కలుసు, ఇలాంటివి అడగండి. అన్య ప్రశ్నలు అడగకండి. వాట్సాప్లో వివరాలు వస్తేనే మేము రిప్లై ఇస్తాము. దాని తర్వాత మీరు మాకు కాల్ చేయొచ్చు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే 7వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఈ నెల ప్రారంభంలో బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తున్నారు. ఇది చాలా మంచిదని కూడా చెప్పచ్చు. బృహస్పతి నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటాడు. 5వ ఇంటి అధిపతి కుజుడు నెల ప్రారంభంలో శుక్రుడితో కలిసి 8వ, 6వ ఇంట్లో ఉన్నారు. 12వ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు ఉంటారు. శనిగ్రహం 8వ ఇంట్లో అష్టమ శనిగా ఉంటున్నారు. మరి ఆ తర్వాత 7వ ఇంట్లో ఉంటాడు. కెరియర్ కాస్త అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో బాగా హెచ్చుతగ్గులు ఉంటాయండి. మీ వ్యాపారంలో మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. మీ కుటుంబ జీవితానికి కాస్త భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య స్పర్ధలు వస్తున్నాయి. మీ నోటి దురుసు ద్వారా మనుషుల్ని దూరం చేసుకునే అవకాశాలు ఈ నెల ఎక్కువ కనబడుతున్నాయి. అది మీ తప్పు కాదు, గ్రహాల కలయిక కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎంతటి వారినైనా కాస్త ప్రేమానురాగాలతో మాట్లాడడం నేర్చుకోండి. విద్యార్థులు చాలా కష్టపడాలి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రెషర్స్ వస్తాయి. ఈ కింద వాళ్ళతో మీరు మీ యొక్క నోటి ద్వారా వదలడంతో దానివల్ల సమస్యలు వస్తాయి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాల వల్ల ఒక్కొక్కసారి ఉద్యోగం కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగం ఉద్యోగస్తులు చాలా టెన్షన్తో ఈ నెలంతా ఉంటారు. చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మిశ్రమం, వీసా కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కాస్త గట్టిగా ప్రయత్నం చేయండి. ఆర్థిక సవాళ్ళు విపరీతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. అయితే కొంత సమయం
మాస ద్వితీయంలో వ్యాపారం అనుకూలంగా వచ్చి ఖర్చులు పెరుగుతాయి, దాని తగ్గట్టుగా ఆదాయం కూడా వస్తుంది. ఆరోగ్యంకి వస్తే కాస్త జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పచ్చు. నిందలు పడే అవకాశాలు ఉన్నాయి, బద్ధకం ఎక్కువ అవుతుంది, సంతాన యోగం కలుగుతుంది. వ్యాపారస్తులకి అధిక లాభాలు రావాలని రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోకండి. రాజకీయ నాయకులకి, ప్రజాక్షేత్రంలో వారికి చాలా గడ్డు కాలం, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఒక నెల వెయిట్ చేయండి, మంచి మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకి కాస్త మాటలు పట్టుబడి యొక్క అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు కూడా మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉంది. వాహనదారులకి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చెప్పాలి. రియల్ ఎస్టేట్ ఈ నెల కొంచెం సైలెంట్గా ఉంటేనే మంచిది. కాస్త 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు జాగ్రత్త, మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకోవడానికి మా ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయండి మీ వివరాలంతా కూడాను. మీకు ఈ నెల ఆదివారం చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3 అనే ఒక సంఖ్య చెప్పచ్చు. మీకు కార్యసిద్ధి కలిగే రంగు బ్లూ అండ్ బ్లాక్. పశ్చిమ దిక్కు ప్రయాణాలు ఎక్కువ చేయండి. చంద్రాష్టమం 10/2/2024 10 గంటల 2 నిమిషాల ఉదయం నుండి 12/2/24 9 గంటల 35 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం. ఈ 2 రోజులు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు. పరిహారం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ క్షేత్రంలో వెళ్ళి శని భగవానునికి ప్రతి శనివారం 19 ప్రదక్షిణాలు చేయండి. దేహిమే బుద్ధి వైశిష్ట్యం, దేహిమే నిత్య యవ్వనం, దేహిమే పరమానందం, దేవదే జగత్పతే శనైశ్వర అని చెప్పి ప్రార్థన చేయండి. అష్టమ శని నడుస్తుంది, నాలుక మీద శని భగవానుడు కూర్చుంటున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ యొక్క సమయంలో ఎదుటివారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయవస్తు. ఈ ద్వాదశ రాశులు చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడాను మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. మీరు కుటుంబంతో తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. మీ కోరిన వారికి కొంగు బంగారం, ఎవరు ఏ కోరిక కోరుకున్నా ఒక 18 ప్రదక్షిణాలు చేసి కోరుకోండి. తర్వాత కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి చాలామంది అనుభూతి పొందున్నారండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో జీవకోణ అనే ప్రాంతంలో ఉంటుంది. మీరందరూ రావచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శరణమయ్యప్ప.